స్టార్ట్ చేసామమ్మా. ఫస్ట్ పారా కంప్లీట్ అయింది. ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ స్టెప్స్ చెప్పడం. ఫస్ట్ స్టెప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ. ఓకేనా? సో దీనికన్నా ముందు ఆల్రెడీ ఒక పారా కంప్లీట్ చేసుకున్నాం, ఒక్కసారి చదివి అప్పుడు స్టెప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీకి వెళ్దాం. సో ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ జాయింట్ స్టాక్ కంపెనీ ఇస్ ఎ లీగల్ ఎంటిటీ. అది మనకు తెలుసు. ఇట్ మీన్స్ ఏ కంపెనీ ఇస్ బ్రాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సో లీగల్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేస్తేనే కంపెనీ అనేది ఫార్మేషన్ లోకి వస్తుంది. దేర్ ఆర్ మెనీ లీగల్ స్టెప్స్ టు బి కంప్లీటెడ్. ఓకేనమ్మా? దిస్ ప్రాసెస్ is known as formation of company. In general terms, formation means establishment of a company by fulfilling all formalities. సో అన్ని లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే కంపెనీ అనేది ఫార్మేషన్ లోకి వస్తుంది. ఓకేనా? సో ఏంటి అందులో ఉన్న స్టెప్స్ ఏంటి? ఏ జాయింట్ స్టాక్ కంపెనీ రిక్వైర్స్ ఏ నెంబర్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్ టు బి కంప్లైడ్ విత్ బిఫోర్ ఇట్ ఈస్ బ్రాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్, చూద్దాం. వెనకాల చార్ట్ ఉందంట, చార్ట్ లో చూద్దాం. సో టోటల్ గా 4 స్టెప్స్ ఉన్నాయి. సో ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ అయిపోయినట్టే. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రమోషన్. ఫస్ట్ ప్రమోషన్ కంప్లీట్ చేసుకోవాలమ్మా. ప్రమోషన్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇన్కార్పొరేషన్ ఆర్ రిజిస్ట్రేషన్. థర్డ్ స్టెప్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్. ఫోర్త్ స్టెప్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. సో టోటల్ 4 స్టెప్స్ ఉన్నాయి. ప్రమోషన్, ఇన్కార్పొరేషన్ ఆర్ రిజిస్ట్రేషన్, క్యాపిటల్ సబ్స్క్రిప్షన్, కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటే కంపెనీ ఫార్మేషన్ అయిపోయింది. ఓకేనా? సో ఫ్రమ్ ద సెకండ్ స్టెప్ ఆన్వర్డ్స్ దేర్ ఆర్ లీగల్ ఫార్మాలిటీస్ అండ్ దే మస్ట్ బి కంప్లైడ్ విత్. ద ప్రీ లీగల్ ఫార్మాలిటీస్ ఆర్ ద ప్రమోషన్. ఓకేనమ్మా? సో లీగల్ ఫార్మాలిటీస్ కన్నా ముందు చేసేవన్నీ కూడా ప్రమోషన్స్ లోకి వస్తుందంట. సో ఎక్కడి నుంచి అయితే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో సెకండ్ స్టెప్, ఆ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి లీగల్ ఫార్మాలిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. It is the first step in the formation of a company. Of course, it is not a legal step, but it is business proposal. Person who completes this step is called promotion. A brief explanation of each step is given below. So, వాడు ఏం చెప్తున్నాడంటే నాకు ఒక కంపెనీ పెట్టాలనుందమ్మా. సో నాకు ఒక కంపెనీ పెట్టాలని ఒక ఐడియా వచ్చినప్పుడు నేను ఆ ఐడియాని ఇంకా డెవలప్ చేసుకుంటాను. కంపెనీని పెట్టాలి అనే ఐడియా వచ్చేప్పుడు ఆ ఐడియాని డెవలప్ చేస్తాను. ఆ డెవలప్ చేసే ప్రొసీజర్ని ప్రమోషన్ అంటారంట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గూడ్స్ని ఆన్లైన్లో అమ్మాలని ఉంది. దానికి ఫ్లిప్కార్ట్ అని పేరు పెట్టాలని ఉంది. డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకొని ఎవరికైతే బయ్యర్స్ ఉంటారో ఆ బయ్యర్స్ నేను ఆన్లైన్లో సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా నా ఐడియా. సో ఈ ఐడియా ఎలా చెయ్యాలి, ఎలా అమ్మాలి, ఏ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలాగ యూజ్ చేసుకోవాలి, ఇదంతా కూడా నా ఐడియా. దీన్ని ప్రమోషన్ అంటారు. ఓకేనా? అసలైన లీగల్ ఫార్మాలిటీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సెకండ్ స్టెప్ నుంచి అమ్మ. ఫస్ట్ స్టెప్ ప్రమోషన్ దగ్గర నుంచి లీగల్ ఫార్మాలిటీస్ ఇంకా స్టార్ట్ అవ్వవు. అది ఓన్లీ జస్ట్ ఐడియా ఆఫ్ ఏ బిజినెస్ అంతే. లీగల్ ఫార్మాలిటీస్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సెకండ్ స్టెప్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏంటి సెకండ్ స్టెప్? రిజిస్ట్రేషన్. నెక్స్ట్ స్టెప్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ఇవన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ప్రమోషన్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ, ప్రమోషన్ చూద్దాం. ప్రమోషన్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ. ఇట్ ఇన్వాల్వ్స్ identification of a business opportunity or idea, analysis of its prospects, gathering the relevant information, and taking steps to implement it. Promotion is considered as putting an idea into practice. ఓకేనా? సో ప్రమోషన్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ, అది మనకు తెలిసింది. ఇట్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ ఆర్ ఐడియా. ప్రమోషన్ అంటే ఏంటంటే మనకు వచ్చే బిజినెస్ ఐడియా ఏదైతే ఉందో అది ఏ బిజినెస్ దగ్గర మనకు ఆపర్చునిటీ ఉంది అని మనం భావిస్తామో ఆ ఐడియాని ప్రమోషన్ అంటారు. అనాలిసిస్ ఆఫ్ ఇట్స్ ప్రాస్పెక్ట్స్.
దాని నెగిటివ్స్, దాని పాజిటివ్స్ అనాలిసిస్ చేయడాన్ని ఏమంటారమ్మా? అనాలిసిస్ ఆఫ్ ఇట్స్ ప్రాస్పెక్ట్స్. గ్యాదరింగ్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టేకింగ్ స్టెప్స్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఆ బిజినెస్ మనకి ఏదైతే ఐడియా వచ్చిందో ఆ బిజినెస్ ఐడియాకి కావాల్సిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం, గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఇంప్లిమెంట్ చేయడం. ప్రమోషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పుట్టింగ్ ఎన్ ఐడియా ఇంటూ ప్రాక్టీస్. జస్ట్ ఐడియా వస్తేనే కాదమ్మా, ఆ వచ్చిన ఐడియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గరికి సమకూర్చుకోవడాన్ని ఏమంటారంటే ప్రమోషన్ అంటారు. ఓకేనా? సో దానిపైన డెఫినేషన్స్ ఎల్హెచ్ హ్యానే, గత్మన్ అండ్ డాగల్ ఇచ్చిన డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. Promotion is the process of organizing and planning the finance of a business enterprise under the corporate form. Promotion starts with the conception of the idea from which the business is to evolve and continue down to the point at which the business is fully ready to begin operation as a going concern. To be successful, the idea of business must be exposed. An investigation chart given in the stages of promotion. సో మనం ఏదైతే ఆల్రెడీ మీనింగ్ లో చదువుకున్నామో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఆ కంటిన్యూ చేయడంతో పాటు ఇంకోటి చెప్పాడమ్మా. ప్రమోషన్ లో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయంట. ఆ ప్రమోషన్ లో ఉన్న స్టేజెస్ ఏంటో చెప్తున్నాడు. ప్రమోషన్ లో ఉన్న స్టేజెస్ బ్యాక్ పేజ్ లో ఇచ్చాడు చూడండి. డిస్కవరీ ఆఫ్ ఎన్ ఐడియా. ఒక ఐడియా రావడం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఐడియా రావడమే ఒక మెయిన్ థింగ్. సో ప్రమోషన్ లో ఉండే ఫస్ట్ స్టేజ్ డిస్కవరీ ఆఫ్ ఎన్ ఐడియా. నెక్స్ట్ స్టేజ్ ఈ ఐడియా గురించి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ఈ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అసెంబ్లింగ్ ద రిక్వైర్మెంట్స్. కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే ఒక చోటకి తీసుకురావడం, అసెంబ్లింగ్ ద రిక్వైర్మెంట్స్. లాస్ట్ వన్ ఫైనాన్సింగ్ ప్రపోజిషన్. దానికి కావాల్సిన మనీని సమకూర్చుకోవడం. ఈ 4 స్టెప్స్ ఉన్నాయి స్టేజ్ ఆఫ్ ప్రమోషన్ లో. ఫస్ట్ స్టెప్ డిస్కవరీ ఆఫ్ ఎన్ ఐడియా, సెకండ్ స్టెప్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్, థర్డ్ స్టెప్ అసెంబ్లింగ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఫోర్త్ స్టెప్ ఫైనాన్సింగ్ ప్రపోజిషన్. ఓకేనా? సో తేజస్వి ఈ వీటి యొక్క మీనింగ్స్ ABCD అని కింద ఉన్నాయమ్మా, చదువు. ఫస్ట్ వన్, Discovery of an idea. The success of business depends on the selection of the business line. A promoter has to form an idea about the type of business and its prospects. The promoter should analyze the strengths and weaknesses of the proposed idea and develop the idea with the help of technical experts. ఓకేనా? సో ఏమంటాడంటే ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అవ్వడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీకు వచ్చిన ఐడియా మీద ఆధారపడి ఉంటుందంట. ఓకేనా? ఏ బిజినెస్ ఐడియా అయితే వచ్చిందో ఆ బిజినెస్ ఐడియాని, ఆ బిజినెస్ లైన్ ని నువ్వు పట్టుకొని ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఎంత డెవలప్ చేసుకుంటేనే అంత సక్సెస్. ఓకేనా? సో ఎవరైతే ప్రమోషన్ చేస్తారో ప్రమోషన్ చేసే పర్సన్ ప్రమోటర్ అంటారు. ఎవరైతే ఒక బిజినెస్ ని ప్రమోట్ చేస్తాడో ఆ ప్రమోట్ చేసే పర్సన్ ని ప్రమోటర్ అంటాం. సో ద ప్రమోటర్ హ్యాస్ టు ఫార్మ్ అన్ ఐడియా అబౌట్ ద టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇట్స్ ప్రాస్పెక్ట్. ఎవరైతే బిజినెస్ ని ప్రమోట్ చేసే ప్రమోటర్ ఉన్నాడో ఆ ప్రమోటర్ అంట ఒక ఐడియాని ఫార్మ్ చేసుకోవాలంట. దేని మీద? చేసే బిజినెస్ మీద, ఆ బిజినెస్ తో పాటు వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ప్రాస్పెక్ట్స్ మీద. ప్రాస్పెక్ట్స్ అంటే అర్థం ఏంటమ్మా? అందులో లోటుపాట్లు తెలుసుకోవడానికి ప్రాస్పెక్ట్స్ అంటారు. లోటుపాట్లు అంటే ఏది పాజిటివ్, ఏది నెగిటివ్. నెగిటివ్ ని ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ ఎలా పెంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ద ప్రమోటర్ షుడ్ అనలైజ్ ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ఐడియా. ఓకేనమ్మా? మనం తీసుకున్న డెసిషన్ లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత వీక్నెస్ ఉంది. వీక్నెస్ ని ఎలా తగ్గించుకోవాలి, స్ట్రెంగ్త్ ని ఎలా పెంచుకోవాలి. అండ్ డెవలప్ ద ఐడియా విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఓకేనమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది, నేను టెక్నికల్ గా ఎక్స్పర్ట్ కాదు. సో నేను ఏం చేస్తాను, ఒక కంప్యూటర్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఒక ఇంజనీర్ ఎవరైతే ఉన్నాడో తన హెల్ప్ తీసుకొని ఉన్న ఐడియాని ఇంకా డెవలప్ చేస్తాను అనమాట. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేసి ఐడియాని డెవలప్ చేయండి అని చెప్తున్నాడు. సో ఐడియాని ఇన్వెంట్ చేయడం, ఐడియాని డిస్కవర్ చేయడం ఒకటే కాదమ్మా, దాన్ని
డెవలప్ చేయడం కూడా మన బిజినెస్ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. Detailed investigation. At this stage, various factors relating to the proposed business are to be studied from the practical point of view. The promoter shall estimate the total demand for the product and then thinks of arranging finance. He also considers the availability of labor, machinery, raw materials, and cost structure of the product. ఓకే. సో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలంట సెకండ్ స్టెప్ లో. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎలా చేయాలి ఏంటంట? అట్ దిస్ స్టేజ్ వేరియస్ ఫ్యాక్టర్స్ రిలేటింగ్ టు ద ప్రపోజ్డ్ బిజినెస్ ఆర్ టు బి స్టడీడ్ ఫ్రమ్ ద ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే అర్థం ఏంటి? మనకు వచ్చిన ఐడియా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా అవదా? ఓకేనా? సో ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వాలి అంటే సేమ్ అలాంటి బిజినెస్ లేదా ఈ టైప్ కొద్దో గొప్ప సిమిలర్ గా ఉన్న బిజినెస్ దానికున్న అడ్వాంటేజెస్ ఏంటి, దానికున్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నుంచి తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటమ్మా ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ కన్నా ముందు టెలి షాపింగ్ అని ఉండేది. అంటే ఏంటంటే మనం టీవీ కానీ మనం మూవీస్ కానీ సీరియల్స్ కానీ చూస్తూ ఉంటాం. మధ్యలో ఒక టెలి షాపింగ్ యాడ్ అనేది వస్తుంది అనమాట. ఫోన్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, క్లోత్స్ కానీ, మెడిసిన్స్ కానీ. సో అవన్నీ వాళ్ళని అడ్వర్టైజ్ చేసి కింద నెంబర్లకి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి అని అనేవాడు. సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ పెడుతున్నాను కాబట్టి ముందు ఆ టెలి షాపింగ్ బిజినెస్ ఎంత సక్సెస్ లో ఉంది, ఎంత డిసడ్వాంటేజ్ లో ఉందనేది నేను ఇన్వెస్టిగేట్ చేయాలి. అందులో ఉన్న నెగిటివ్స్ ఏంటి, ఆ నెగిటివ్స్ నేను పాజిటివ్ గా మార్చాలి. ఓకేనా? సో అందులోని ఎప్పుడైతే ఒక పర్సన్ టీవీ ఆన్ చేసి చూస్తుంటే అప్పుడు మాత్రమే ఆ యాడ్స్ అనేవి చూడగలడు. అలా కాకుండా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి 24 అవర్స్ ఆ వెబ్సైట్ లో నా ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తుంటే ఎవరైతే ప్రొడక్ట్ కావాలో వాడు 24/7 వచ్చి ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకుంటే నేను దాన్ని కొరియర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్, ఇదంతా నేను చెప్పిన ప్రాసెస్ అంతా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేట్ చేయాలి. అంతేకాదు ద ప్రమోటర్ షల్ ఎస్టిమేట్ ద టోటల్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ అండ్ దెన్ థింగ్స్ ఫర్ అరేంజింగ్ ఫైనాన్స్. అసలు నేను ఇలా ఫ్లిప్కార్ట్ లో గూడ్స్ ని ఏవైతే ఇద్దాం అనుకుంటున్నానో ఆ గూడ్స్ కి డిమాండ్ ఉందా లేదా, నేను అమ్మితే సరిపోతుందా, నేను అమ్మే వాటిని కొనుక్కునే పర్సన్స్ ఉన్నారా లేదా, ఎలా తెలుస్తుంది అది? బై ఇన్వెస్టిగేటింగ్ ద డిమాండ్ ఫర్ దట్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ కంప్యూటర్ యాక్సెసరీస్ అండ్ మొబైల్స్ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ సీజన్ లో ఏసీ డిమాండ్ ఉంటుందా, ఎయిర్ కండిషన్స్ డిమాండ్ ఉంటుందా, రిఫ్రిజిరేటర్స్ డిమాండ్ ఉంటుందా, ఐస్ క్రీమ్స్ డిమాండ్ ఉంటుందా? ఇలాంటివి ఉండవు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ మనం ముట్టుకోకూడదు. సో డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ టోటల్ డిమాండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ కూడా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతుందా లేదా. సెకండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పర్సన్ చేతి వరకు కూడా గూడ్స్ ని త్రూ కొరియర్ వాటి చేతిలో పెట్టగలను. ఓకే, సక్సెస్. సెకండ్ పాయింట్, నేను ఏదైతే గూడ్స్ ఇస్తున్నానో ఆ గూడ్స్ డిమాండ్ ఉన్నదా లేదా. ఓకే, డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంట? అండ్ దెన్ థింగ్స్ ఆఫ్ అరేంజింగ్ ఫైనాన్స్. నీకు ఎప్పుడైతే గూడ్ కి డిమాండ్ ఉంటుందని నువ్వు నమ్మేవో, నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్ లో గూడ్ డిమాండ్ ఉంటది అని తేలిందో అప్పుడు నువ్వు బిజినెస్ కావాల్సిన మనీని అరేంజ్ చేసుకో. ఫైనాన్స్ అంటే ఏంటమ్మా? మనీని అరేంజ్ చేయమంటున్నాడు. అంతతో సరిపోలేదు, ఇంకేం కావాలంట? హీ ఆల్సో కన్సిడర్స్ ద అవైలబిలిటీ ఆఫ్ లేబర్, మెషినరీ, రా మెటీరియల్ అండ్ కాస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇంకేమి ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాడు? ముందుగా బిజినెస్ పెట్టక ముందే ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయా లేదా చూసుకోమంటున్నాడు. ఏమి ఉండాలంటే అవైలబిలిటీలో నువ్వు తయారు చేసే ప్రోడక్ట్ కావాల్సిన లేబర్ దొరుకుతున్నారా లేదా, నువ్వు తయారు చేయడానికి కావాల్సిన గూడ్స్ తయారు చేయడానికి కావాల్సిన మెషినరీ దొరుకుతుందా లేదా, ఆ ప్రోడక్ట్ తయారు చేయాలంటే కావాల్సిన రా మెటీరియల్ దొరుకుతుందా లేదా, అండ్ కాస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రొడక్ట్. నువ్వు ఒక గూడ్ని తయారు చేసావు కదా,
ఎంతకి అమ్మాలి, ఎంతకి నువ్వు మార్కెట్లో ఎంత కాస్ట్‌కి దాన్ని అమ్మాలి. ఓకే. నీకెంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు మీద నువ్వు ఎంత ప్రాఫిట్ వేసుకుంటున్నావు, దాని మీద ఎంత సేల్ చేయాలి. ఇదంతా కూడా ఫస్ట్ ముందుగానే ఇన్వెస్టిగేషన్ చేసుకొని అప్పుడు బిజినెస్‌లో దిగమని చెప్తున్నాడు. ఓకేనా. నేను సిమెంట్ ఫ్యాక్టరీలో దిగుదాం అనుకుంటున్నాను. సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సిమెంట్ ఫ్యాక్టరీకి కావాల్సిన లేబర్, తయారు చేసే లేబర్ ఉన్నారా లేదా? ఉన్నారు. నెంబర్ 2, హ్యూజ్ మిషనరీ అవసరం. నా దగ్గర ఉందా లేదా? నేను వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోగలను. ఓకే, ఉంది. రా మెటీరియల్ ఉందా లేదా? కావాల్సిన రా మెటీరియల్ ఇండియాలో ఈ రా మెటీరియల్ చాలా ఉంది. అండ్ కాస్ట్ స్ట్రక్చర్, అది ఇప్పుడు చచ్చిన గొర్రె. కరెక్ట్‌గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. నేను ఇంకా లేబర్‌ని ఇంకా నేను హైర్ చేసుకోలేదు. మెషినరీ ఇంకా కొనలేదు. రా మెటీరియల్ ఇంకా తెచ్చుకోలేదు. వీటినన్నిటిని కలిపి ఒక ప్రొడక్ట్‌ని తయారు చేయలేదు. మరి కాస్ట్ స్ట్రక్చర్‌ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ పాయింట్‌లో ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేసాం? సిమిలర్ బిజినెస్‌ది చూసి సిమిలర్ బిజినెస్ ఇంతకు ముందు ఏదైతే బిజినెస్ ఉందో ఇలాంటి బిజినెస్ దాన్ని మనం చెక్ చేసుకోవాలని చెప్పుకున్నాం. వాడికి ఒక బ్యాగ్ ఆఫ్ సిమెంట్ ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రూ. 300 మీద ఒక రూ. 30 ప్రాఫిట్ యాడ్ చేసుకొని ట్రావెలింగ్ డిస్టెన్స్ ఒక రూ. 20 యాడ్ చేసుకొని వాడు 350కి అమ్ముతున్నాడు. ఓకేనా. నేను 330కే అమ్మితే నా సేల్స్ పెరుగుతాయి. సో నేను 330కి అమ్మగలగాలంటే కాస్ట్‌ని ఎలా తగ్గించాలి? కాస్ట్ స్ట్రక్చర్ అలా తెలుస్తది. సో ఇన్వెస్టిగేషన్ ఏమేం చేసుకోవాలి? లేబర్ దొరుకుతుందా లేదా? మెషినరీ, రా మెటీరియల్స్, కాస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రొడక్ట్ కూడా తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ 2 పాయింట్స్. థర్డ్ పాయింట్, assembling the requirements. Hmm. After making sure that the propositions is practical and profitable, the promoter proceeds to assemble the requirements like appointing directors, selecting the place for company, contacts the suppliers of raw materials, purchasing of machinery, etc. నాకు ఏదైతే బిజినెస్ ఐడియా వచ్చిందో ఆ బిజినెస్ ఐడియా నేను చేయగలనని, అంటే ఏంటి, ప్రాక్టికబుల్ అని, అండ్ అలాగే ఆ బిజినెస్ ప్రాఫిటబుల్ అని నాకు అర్థమైంది. నేను చేసిన ఇన్వెస్టిగేషన్‌లో క్లియర్‌గా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు కూర్చొని నా బిజినెస్ డైరెక్టర్స్ కింద ఎవరు ఉండాలి? నా బిజినెస్ ఏ ప్లేస్‌లో పెట్టాలి? నా బిజినెస్‌కి కావాల్సిన రా మెటీరియల్ ఎవరెవరి దగ్గర నుంచి నేను సప్లై చేయించుకోవాలి? మెషినరీని ఏం కొనాలి? ఎక్కడ కొనాలి? ఎంత మెషినరీ కొనాలి? ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్‌లో చేస్తానంట. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్‌లో పాస్ అయితే అప్పుడు అసెంబ్లింగ్ ద రిక్వైర్మెంట్స్ అనే స్టేజ్‌కొస్తాను. ఇదంతా ఎక్కడ జరుగుతుందమ్మా? ఇంకా ప్రమోషన్‌లోనే ఉన్నాం మనం. ఇంకా నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళలేదు. ఇంకా ప్రమోషన్‌లోనే థర్డ్ స్టేజ్‌లో ఉన్నాం. ఫస్ట్ స్టేజ్ ఏం చేసాం? ఒక ఐడియా తెచ్చుకున్నాం. సెకండ్ స్టేజ్ ఏం చేసాం? ఆ ఐడియా ప్రాక్టికబులా అండ్ ప్రాఫిటబులా కాదా అని ఇన్వెస్టిగేట్ చేసాం. వన్స్ అది ప్రాక్టికబుల్ అండ్ ప్రాఫిటబుల్ అని తెలిసిన తర్వాత కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని అసెంబుల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ లాస్ట్ పాయింట్ ఏం చేయాలి? Financing proposition. The promoter decides about the capital structure of the company. In this process, he determines how much share capital will be issued, type of shares, and debentures to be issued, and the nature of loans to be borrowed from financial institutions of a longer period. For a longer period. సో ఈ పాయింట్ మాత్రం మీకు ఇప్పుడు వినుండ్రమ్మా, కొంచెం జాగ్రత్తగా వినాలి. చూద్దాం ఏంటో. The promoter decides about the capital structure of the company. In this process, he determines how much share capital will be issued, type of shares and debentures to be issued, and the nature of loans to be borrowed from financial institutions for a longer period.
సో నేను మీకు ఇందులో మీకు స్క్రీన్ కనిపిస్తుంటే ఒక 2 లైన్స్ 2 వర్డ్స్ ని అండర్లైన్ చేశాను. ఏంటో చెప్పండి? క్యాపిటల్ సార్. అంతే. నా బిజినెస్ కి కావాల్సిన క్యాపిటల్ ఎంత, ఆ క్యాపిటల్ ని ఎలా తీసుకురావాలి అనేది 4th పాయింట్. ఓకేనా? సో ద ప్రమోటర్ డిసైడ్స్ అబౌట్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. నా క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉందమ్మా, 10 lakhs ని ఎలా తీసుకురావాలి. ఇన్ దిస్ ప్రాసెస్ he determines how much capital will be issued, type of shares, debentures to be issued, అంటే ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి మీకు అర్థం కానీ. ఫస్ట్ అయితే ఈ లైన్ అర్థం కావాలి. ఏంటి? 4th డిస్కవరీ ఆఫ్ అన్ ఐడియా. ఫస్ట్ ఒక ఐడియా రావాలి, తర్వాత ప్రాక్టికల్ అండ్ ప్రాఫిటబుల్ కాదా తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. వన్స్ ప్రాక్టికల్ అండ్ ప్రాఫిటబుల్ అని తెలిసిన తర్వాత కావాల్సినవన్నీ కూడా అసెంబుల్ చేసుకోవాలి. తర్వాత క్యాపిటల్ అంటే ఏంటమ్మా, నా బిజినెస్ నేను రన్ చేయడానికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకోవాలి. ఎలా సమకూర్చుకోవాలంట? బై క్యాపిటల్ స్ట్రక్చర్. క్యాపిటల్ స్ట్రక్చర్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి నువ్వు బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు అమ్మా, క్యాపిటల్ ఎలా తీసుకొస్తావు? నార్మల్ గా ఆలోచించి నీకు తెలిసిన నాలెడ్జ్ లో. నువ్వు బిజినెస్ పెడదాం అనుకుంటే క్యాపిటల్ ఎలా క్యాపిటల్ అంటే ఏంటి చెప్పేస్తా ఫస్ట్. కంపెనీకి మనం ఇన్వెస్ట్ చేసేదాన్ని క్యాపిటల్ అంటారు సార్. అంటే తెలుగులో క్యాపిటల్ అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి అమ్మా, క్యాపిటల్ అంటే తెలుగులో ఏంటో? పెట్టుబడి సార్. పెట్టుబడి. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఆర్ పెట్టుబడిని ఏమంటావమ్మా? క్యాపిటల్ అంటాం. నువ్వు కానీ డబ్బులు తీసుకురావాల్సి వచ్చి ఒక బిజినెస్ పెడదాం అనుకుంటే నువ్వు డబ్బులు ఎలా తీసుకొస్తావు? లోన్ కానీ లోన్ బారో చేస్తాం సార్ ఫ్రెండ్స్ నుంచి. బారో చేయడం అంటే అప్పు చేస్తావు, అవునా? డెట్. ఇంకేం చేస్తావు? లోన్స్, అప్పు చేస్తావు. ఇంకా నీ సొంత డబ్బులు ఎంతో దాచున్న డబ్బులు తీసుకొస్తావు, తీసుకురావా? తీసుకొస్తావు, అవునా? సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఫైనాన్షియల్ ప్రపోజిషన్ అంటే ఏంటి? క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? నువ్వు తీసుకొచ్చే మనీ ఎన్ని రకాలుగా ఉంటది అంట? నువ్వే చెప్పు. నెంబర్ 1 లోన్స్ తీసుకుంటాను. నెంబర్ 2 ఏం చెప్పు? అప్పు, డెట్ తీసుకొస్తాను. నెక్స్ట్ ఓన్ మనీ, ఓన్ షేర్ తీసుకొస్తావు, అవునా? ఇదే నువ్వు చెప్పింది? ఇక్కడ చూడు, ఇక్కడ కూడా ఉన్నది అదే నువ్వు చెప్పింది. ఇక్కడ ఉంది, ఏమైనా చూడు. ఇన్ దిస్ ప్రాసెస్ he determines how much share capital issued, the type of shares. అమ్మ షేర్స్ అంటే ఎవరికి ఇస్తాం చెప్పండి? షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? క్యాపిటల్ షేర్ హోల్డర్స్ అంటే కంపెనీలో ఎవరు? కంపెనీకి ఏమవుతారు వాళ్ళు? ఓనర్స్ అంటే ఓన్ షేర్. నెక్స్ట్ అమ్మా డిబెంచర్ అంటే ఏంటమ్మా? డెట్. డిబెంచర్ అంటే ఏంటమ్మా? డెట్ అంటే ఏంటమ్మా? అప్పు. బయట పర్సన్స్ నుంచి అప్పు తీసుకొచ్చాం, బట్ దాన్ని ఏమంటారు? డిబెంచర్స్. అండ్ ద నేచర్ ఆఫ్ లాస్ట్ ఏమన్నాడమ్మా? లోన్స్ అంటే ఏంటి? లోన్ కూడా అప్పే, కానీ ఎక్కడి నుంచి అంట? ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏంటి? బ్యాంక్స్ నుంచి. ఓకేనమ్మా? లేకపోతే మనకు అప్పులు ఇచ్చే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చేదాన్ని ఏమంటారమ్మా? లోన్స్ అంటాం. సో ఎన్ని చేస్తున్నాం మనం? షేర్స్, డిబెంచర్స్, లోన్స్. సో నేనేమి చెప్పలేదు, మీరే ఆన్సర్ చేశారు. మీరు చెప్పిందని నేను రాశాను. అర్థమైంది? అర్థం కాలేదు? ఫైనాన్సింగ్ ప్రపోజిషన్. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? సో 4 steps ఇంకొకసారి హెడ్డింగ్స్ అవుతుంది. తేజస్వి చదవమ్మా. Discovery of an idea. ఓకే. Detailed investigation. ఓకే. Assembling the requirements. ఓకే. Financing proposition. ఎనీ డౌట్స్? ఈ 4 points లో ప్రమోషన్, స్టేజెస్ ఆఫ్ ప్రమోషన్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నాకు డౌట్స్ ఉన్నాయి, ఇంకొకసారి అడుగుతాను. ఆల్రెడీ నేను చెప్పాను, కానీ ఇంకొకసారి అడుగుతున్నాను. తేజస్వి సార్, షేర్స్ అంటే ఏంటమ్మా? కంపెనీలో ఓనర్స్ తెచ్చే మనీ. సార్. ఓకేనా? నెక్స్ట్ చంద్రరావు, డిబెంచర్స్ అంటే అర్థం ఏంటి? అప్పు సార్. నార్మల్ పీపుల్ దగ్గర నుంచి అప్పు తీసుకొస్తుంటే దాన్ని ఏమంటారమ్మా? డిబెంచర్స్ అంటారు. దాన్ని డెట్. ఓకేనా? ఇదిగోండి డిఈబిటి, డిబెంచర్స్ లో ఉన్న డిఈబిటిని గుర్తుపెట్టుకోండి, డెట్. నెక్స్ట్
లోన్స్ అంటే అర్థం ఏంటమ్మా అభిరామ్? సార్ లోన్స్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ నుంచి మనం మనీ తీసుకోవడం. అంతే, అర్థమైందా? దీన్ని ఏమంటారమ్మా? క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. ఆ క్యాపిటల్ స్ట్రక్చర్ ని ఎలాగా ఏ స్ట్రక్చర్ లో తీసుకురావాలని చెప్పేది ఫైనాన్సింగ్ ప్రపోజిషన్. సార్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఓన్ షేర్, నా సొంత డబ్బులు నేను 50 రూపీస్ తీసుకొస్తున్నాను. సొంత డబ్బులు 50 రూపీస్ తీసుకొస్తున్నాను. నార్మల్ పీపుల్ దగ్గర నుంచి ఒక 30 రూపీస్ అప్పు తీసుకొచ్చాను. బ్యాంక్స్ లోంచి ఒక 20 రూపీస్ లోన్ తీసుకొచ్చాను. టోటల్ గా నాకు కావాల్సిన 100 రూపీస్, బిజినెస్ చేయాల్సిన 100 రూపీస్ వచ్చేసింది. దీన్ని ఏమంటారమ్మా? క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. ఎనీ డౌట్? నెక్స్ట్ టాపిక్. No, sir. సో మనం ప్రమోషన్ చేసే పర్సన్ ఏమంటారని నేర్చుకున్నామా? ప్రమోటర్స్. ఆ ప్రమోటర్స్ చేసే ఫంక్షన్స్ అంటే ప్రమోటర్ చేసే పనులు ఏంటో చెప్తున్నాడు. ఓకేనా? లక్ష్మీప్రియ చదువుతావా? Yes, sir. చదువు. Functions of promoters. A promoter is one who undertakes to form a company. He is instrumental in bringing a company into existence. Promoter may be an individual, a firm, an association of persons, or a company. The promoter take lead for bringing men, money, material, and machinery through for establishing an enterprise. Promoter performs the following functions. Number 1, a promoter conceives an idea for the setting up of a business. Second point, he or she makes preliminary investigation and ensures the future prospects of business. Third point, he or she brings together various individuals who agree to associate with him or her and share the business responsibilities. Fourth one, he or she prepares various documents and gets the company incorporated. Fifth point, promoter raises the requirement, finances, and get the company going. కొత్త పాయింట్ ఏమీ లేదు. ఆల్రెడీ ముందు పాయింట్స్ లో ఏవైతే నేర్చుకున్నామో అదే ప్రమోటర్స్ యొక్క ఫంక్షన్స్ అని ముందు ఆల్రెడీ చదువుకున్నాం. మళ్ళీ సేమ్ పాయింట్స్ మీద రిపీట్ చేశాడు. ఓకేనా? సో ఫస్ట్ చదువుతాను. ఫంక్షన్స్ ఆఫ్ ప్రమోటర్స్ లో ప్రమోటర్ అంటే ఎవడో చెప్పాడు. ఎవరంటే ప్రమోటర్? ఏ ప్రమోటర్ ఈజ్ వన్ హూ అండర్టేక్స్ టు ఫార్మ్ ఏ కంపెనీ. ఎవరైతే కంపెనీని ఫామ్ చేస్తారో, ఎవరైతే కంపెనీని ప్రమోట్ చేస్తారో ఆ పర్సన్ ప్రమోటర్ అంటారంట. నెక్స్ట్, he is instrumental in bringing a company into existence. Promoter may be an individual, a firm, an association of persons, or a company. So promoter అంటే ఎవరంట? ఈజ్ అన్ ఇండివిజువల్. అంటే ఏంటి? తేజస్వి ఒక్కతే ఏం చేయొచ్చు? కంపెనీని ప్రమోట్ చేయొచ్చు. అప్పుడు ఆ కంపెనీ ప్రమోటర్ ఎవరంటే తేజస్వి అని చెప్తారు. ఏ ఫర్మ్ అంటే ఏంటి? తేజస్వి, చంద్రరావు, అభిరామ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద ఉండి ఈ ముగ్గురు యాజ్ ఏ ఫర్మ్ ఆ కంపెనీని ప్రమోట్ చేస్తున్నారు. అప్పుడు ఎక్స్ అనే కంపెనీకి ప్రమోటర్స్ ఎవరు అంటే TAC తేజస్వి, అభిరామ్, చంద్రరావు అనే ఫర్మ్ అన్నమాట. అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంటంటే అందులో ఒక ఇండివిజువల్ ఉండొచ్చు, ఒక ఫర్మ్ ఉండొచ్చు, ఒక కంపెనీ ఉండొచ్చు. సో ఒక ఫర్మ్, ఒక ఇండివిజువల్, ఒక కంపెనీ ముగ్గురు కలిస్తే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఆర్ ఏ కంపెనీ అంటే ఏంటమ్మా? ఒక కంపెనీ వేరే కంపెనీని కూడా ఏం చేయొచ్చు? ప్రమోట్ చేయొచ్చు. సో ప్రమోటర్ అంటే ఓన్లీ ఒక మనిషి అవ్వక్కర్లేదు. ప్రమోటర్ మే బి అన్ ఇండివిజువల్, promoter may be an partnership firm, promoter may be an company, and promoter may be an association of persons, AOP. ఓకేనా? ఏం చేస్తాడు వీడు? హీ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ ఏ కంపెనీ టు ఎగ్జిస్టెన్స్. ఒక కంపెనీని ఐడియా ప్లేస్ నుంచి ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకొచ్చే పర్సన్ నే ప్రమోటర్ అంటారంట. ద ప్రమోటర్ టేక్ లీడ్ అంటే ఏంటమ్మా? ముందుండి నడిపిస్తాడు కంపెనీని. A promoter take lead for bringing men అంటే లేబర్ తీసుకొస్తాడు,
మనీ ఫైనాన్స్ తీసుకొస్తాడు, మెటీరియల్ రా మెటీరియల్ తీసుకొస్తాడు, అండ్ మెషినరీ టుగెదర్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఎంటర్ప్రైజ్. వీటన్నిటిని ఒక చోటకి అసెంబుల్ చేసేవాడిని ప్రమోటర్ అంటారు. ప్రమోటర్ పెర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఏం చేస్తాడంట? ఏ ప్రమోటర్ కన్సీవ్స్ అన్ ఐడియా ఫర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ బిజినెస్. ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది వాడికి. నెక్స్ట్ ఏం చేస్తాడంట? హీ మేక్స్ అన్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు చదువుకున్న ముందు పాయింట్స్ లో he or she makes preliminary investigation and ensures the future prospects of a business. నెక్స్ట్ ఏం చేస్తాడంట? he brings individuals. అంటే ఏంటమ్మా, డైరెక్టర్స్ ఎవరైతే బిజినెస్ లో ఉండాలో వాళ్ళందరినీ తీసుకొస్తాడు, అంటే తనతో పాటు మనిషిని కలుపుకుంటాడు. నెక్స్ట్ ఇంకేం చేస్తాడు? he prepares various documents and gets the company ఇన్కార్పొరేటెడ్. కంపెనీని కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని తీసుకొచ్చి కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తాడు. అండ్ లాస్ట్ వన్ ఫైనాన్స్ తీసుకొస్తాడు. ప్రమోటర్ రైజెస్ ద రిక్వైర్డ్ ఫైనాన్స్ అండ్ గెట్స్ ద కంపెనీ గోయింగ్. సో చంద్రరావు, నేను అండర్లైన్ చేసిన వర్డ్స్ చదవము ఒకసారి. అంటే ఆ వర్డ్స్ చూస్తే మీకు ఫంక్షన్స్ ఆఫ్ ప్రమోటర్స్ గుర్తు రావాలి. ఫస్ట్ పాయింట్ లో ఐడియా, ఇన్వెస్టిగేషన్, బ్రింగింగ్ ఇండివిజువల్స్, నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇన్కార్పొరేటెడ్, ఫైనాన్సెస్. అర్థమైందా లేదా ప్రమోటర్ చేసే పనులు? Yes, డౌట్స్ sir. అడగండి అమ్మా. ఫంక్షన్స్ ఆఫ్ ప్రమోటర్స్ లో వెరీ వెరీ సింపుల్. అసలు ముందు ఏం చెప్పాడో మొత్తం అంతా కూడా సేమ్, కొత్త పాయింట్లు ఏమీ లేవు ఫంక్షన్స్ ఆఫ్ ప్రమోటర్స్ కి. ఓకేనా? నెక్స్ట్ సార్ కార్తీక్, ప్రమోటర్స్ ని చెప్పమ్మా. సార్ ప్రమోటర్స్ ని ఓనర్స్ అనొచ్చా సార్? అనకూడదమ్మా. ప్రమోటర్స్ ఓనర్ ఎవరు? ప్రమోటర్స్ అంటే ఏంటంటే కంపెనీకి ఒక ఐడియా వచ్చి, కంపెనీ పెట్టాలనే ఐడియా వచ్చి ఆ కంపెనీని స్టార్ట్ చేసే వరకే ఉంటాడు. స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీలో మెంబర్ అవ్వచ్చు, లేదా స్టార్ట్ చేసి వదిలేసి బయటకు వచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నావమ్మా, నీ పని ఏంటంటే కంపెనీస్ ని ప్రమోట్ చేసి బయటకు వచ్చాడు. అంతేగాని నువ్వు కంపెనీలో ఓనర్ అవ్వవు. కంపెనీలో షేర్స్ కొన్నావు, నీకు ఒక ఐడియా వచ్చింది, ఫ్లిప్కార్ట్ అనే బిజినెస్ పెడితే బాగుంటుంది అని వచ్చింది. ఆ ఐడియా నువ్వు ఏం చేసి, నీ దగ్గర డబ్బులు లేవు, అమ్మేసావు. సో కంపెనీ ప్రమోట్ చేసేంత వరకు వస్తావు, నీ డబ్బులు తీసుకొని వెనక్కి వచ్చేస్తావు, బిజినెస్ కంటిన్యూ అవుతుంది. లేదు, నీకు బిజినెస్ లో కంటిన్యూ అవ్వాలని ఉంది అంటే ప్రమోటర్ ఏం చేస్తాడు? షేర్స్ బిజినెస్ లో కంపెనీలో షేర్లు కొనుక్కుంటాడు. అప్పుడు కంపెనీలో మెంబర్ అవుతాడు, కంపెనీకి ఓనర్ అవుతాడు. ఓకేనా? అంటే ప్రమోటర్ ఖచ్చితంగా ఓనర్ ఆఫ్ ద కంపెనీ అవ్వాలి అనే రూల్ లేదు. ఓన్లీ ప్రమోట్ చేసి వదిలేయచ్చు. ఓకేనా? ఓకే. ఇంకా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్రమోటర్స్ అండ్ ప్రమోషన్ అనే స్టేజ్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. కార్తిక్, టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్ చదువు ఒకసారి. Professional promoter. They are the promoter specialized promotion, which is their whole time occupation. వాళ్ళ పని ఏంటంట? కంపెనీస్ ని ప్రమోట్ చేసి వదిలేయడం. ప్రొఫెషనల్ ప్రమోటర్స్, దే ఆర్ ద ప్రమోటర్స్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రమోషన్. వాళ్ళ పని ఏంటి? కంపెనీస్ ని ప్రమోట్ చేసి బయటకు వచ్చేస్తారు. అంటే కానీ కంపెనీలో ఇంక ఉండరు వాళ్ళు. ఇట్ ఈస్ దర్ హోల్ టైమ్ ఆక్యుపేషన్. అంటే ఏంటి? ఇలా ఒక కంపెనీని ప్రమోట్ చేసేందుకు డబ్బులు తీసుకొని బయటకు వచ్చేస్తారు. కంపెనీలో ఓనర్స్ కింద కంటిన్యూ అవ్వరు. అలాంటి వాళ్ళని ఏమంటామమ్మా? ప్రొఫెషనల్ ప్రమోటర్స్. నెక్స్ట్ Accidental promoters. They are the promoters who are not specialists in company formation but promote their own firms as entrepreneurs are known as accidental promoters. ఇంత లక్ష్మీప్రియ అడిగిన డౌట్ అనమాట. ఏంటి సార్, అందులో ఓనర్స్ కింద ఉండొచ్చా? ఓనర్స్ కింద ఉండే వాళ్ళని యాక్సిడెంటల్ ప్రమోటర్స్ అంటారు. అంటే ఏం చేస్తారంట? వాళ్ళు స్పెషలైజ్డ్ ఇన్ ప్రమోటింగ్ కంపెనీస్ కాదు, స్పెషలిస్టులు కాదు, కంపెనీస్ ప్రమోట్ చేసి బయటకు వచ్చేసే వాళ్ళు కాదు. వాళ్ళ సొంత కంపెనీని వాళ్ళే ప్రమోట్ చేసుకుంటుంటే అన్ని కంపెనీస్ వాళ్ళు ప్రమోట్ చేయరు. ఏదో యాక్సిడెంటల్ గా వీళ్ళు కంపెనీ పెట్టారు కాబట్టి ఆ కంపెనీ వీళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి యాక్సిడెంటల్ ప్రమోటర్స్ అయ్యారు. సో యాక్సిడెంటల్ ప్రమోటర్స్ విల్ బి ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ తర్వాత. కానీ ప్రొఫెషనల్ ప్రమోటర్స్ ఓనర్స్ అవ్వరు, జస్ట్ కంపెనీ ప్రమోట్ చేసి వదిలేస్తారు. కంపెనీ తర్వాత రన్ అవుతుంది, ఈ ప్రొఫెషనల్ ప్రమోటర్స్ బయటకు వచ్చేస్తారు. యాక్సిడెంటల్ ప్రమోటర్స్ అలా కాదు, నేను పెట్టక కంపెనీ పెట్టాను,
నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను, తర్వాత కంపెనీలో ఓనర్ కింద నేనే ఉంటాను. ఓకేనమ్మా. సో యాక్సిడెంటల్ ప్రమోటర్స్ అంటే ఏంటమ్మా, ఓన్ కంపెనీస్ ప్రమోట్ చేసుకునే వాళ్ళని యాక్సిడెంటల్ ప్రమోటర్స్ అంటారు. ఓకేనా. వాడి పని ప్రమోట్ చేయడం, కంపెనీస్ ప్రమోట్ చేయడం, అలాంటి వాళ్ళని ప్రొఫెషనల్ ప్రమోటర్స్ అంటారు. థర్డ్, Financial promoters. ఫైనాన్షియల్ ప్రమోటర్స్. These are the promoters who float new enterprises during the favorable conditions in the securities market. ఫైనాన్షియల్ ప్రమోటర్స్ అంటే ఏంటంట, దిస్ ద ప్రమోటర్స్ హూ ఫ్లోట్ న్యూ ఎంటర్ప్రైజెస్ డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఇన్ ద సెక్యూరిటీస్ మార్కెట్. ఎప్పుడైతే మార్కెట్ లో ఇలాంటి ప్రొడక్ట్ కి ఇలాంటి సర్వీస్ కి డిమాండ్ ఉంది అని వీళ్ళకి తెలుస్తుందో, అప్పుడు వీళ్ళు ఆ కంపెనీని ప్రమోట్ చేసి ఆ కంపెనీని డెవలప్ చేస్తారు. ఓకేనమ్మా. దీస్ ఆర్ ద ప్రమోటర్స్ హూ ఫ్లోట్ న్యూ ఎంటర్ప్రైజెస్. ఎప్పుడు ప్రమోట్ చేస్తారు, డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్. ఈ కంపెనీ ఆర్ ఈ ప్రొడక్ట్ ఖచ్చితంగా ప్రాఫిట్ సంపాదిస్తుంది ఈ టైంలో అని వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు ఆ ఫేవరబుల్ కండిషన్స్ లో మాత్రమే ప్రమోట్ చేసి వదిలేస్తుంటే వాళ్ళని ఏమంటారమ్మా, ఫైనాన్షియల్ ప్రమోటర్స్. డబ్బుల కోసం డిమాండ్ ఉందని తెలిసి ఆ టైంలో మాత్రమే ప్రమోట్ చేసి వదిలేసే వాళ్ళని ఫైనాన్షియల్ ప్రమోటర్స్ అంటారు. నెక్స్ట్, Technical promoters. The promoters who promote new enterprises on the basis of their specialized knowledge and training in technical fields are called as technical promoters. టెక్నికల్ ప్రమోటర్ అంటే ఏంటంటే అమ్మా, ఒక వర్క్ ని, ఒక స్పెషలైజ్డ్ వర్క్ ని ఆర్ ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ని ప్రమోట్ చేస్తారో వాళ్ళని ఏమంటారంటే టెక్నికల్ ప్రమోటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం సిఎస్ అంటే ఏంటి, ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, కానీ నాకు సెల్ ఫోన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని. సెల్ ఫోన్ ఇండస్ట్రీ గురించి మనకి ఏం తెలుస్తుంది, సిఎల్కి ఇంజనీర్స్కి అయితే ఏదో కొంత ఛాన్స్ ఉంది. ఓకేనా. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ ఆ సర్క్యూట్స్ అని అవన్నీలో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, మనకి ఐడియా ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ టెక్నికల్ ప్రమోటర్స్ దగ్గర ఎవరైతే ఇంజనీర్స్ అందరూ ఒక ప్లేస్ లో ఉంటారో వాళ్ళ పని ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అంటే నాలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళ కంపెనీస్ ని ప్రమోట్ చేయడం వాళ్ళ పని. వాళ్ళని ఏమంటారమ్మా, టెక్నికల్ ప్రమోటర్. టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు, సో ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కంపెనీ ప్రమోట్ చేయమంటున్నాను, అలాంటి వాళ్ళని టెక్నికల్ ప్రమోటర్స్ అంటారు. ఇన్ ద సేమ్ వే ఒక ఇంజనీర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, అకౌంట్స్ కి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి అమ్ముకుందాం అనుకుంటున్నాడు. అకౌంట్స్ గురించి ఒక ఇంజనీర్కి ఏం తెలుస్తుంది, అందులో ఎక్స్పర్ట్స్ ఎవరు, మనం. అంటే మన దగ్గరికి వచ్చి వాడు మన నాలెడ్జ్ ని తీసుకుంటాడు. అప్పుడు ఈసారి మనం ఏమవుతాం, మనం టెక్నికల్ ప్రమోటర్స్ అవుతాం. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది మనకి, మన సర్వీస్ ని ఆ ఇంజనీర్ యూజ్ చేసుకుంటున్నాడు. సో మనల్ని ఏమంటారమ్మా, టెక్నికల్ ప్రమోటర్స్ అంటారు. అంటే ఎవరికైతే సబ్జెక్ట్ ఉందో, పర్టికులర్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ సంబంధించిన కంపెనీ ఎవరైతే పెడుతున్నాడో వాడికి హెల్ప్ చేస్తుంటే ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని టెక్నికల్ ప్రమోటర్స్ అంటారు. నెక్స్ట్, Institutional promoters. These are the promoters who provide technical, managerial, and financial assistance for the promotion of a company. ఇన్స్టిట్యూషనల్ ప్రమోటర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంట, ఫీజు తీసుకొని కంపెనీకి కావాల్సిన టెక్నికల్ నీడ్స్ ఏంటి, కంపెనీకి కావాల్సిన మేనేజ్మెంట్ నీడ్స్ ఏంటి, కంపెనీకి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్ ఏంటి అనేవి తెలుసుకొని వాటిని ప్రమోట్ చేస్తారు. వాటిని ఏమంటారు, ఇన్స్టిట్యూషనల్ ప్రమోటర్స్ అంటారు. సో ప్రొఫెషనల్ ప్రమోటర్స్ అన్న ఇన్స్టిట్యూషనల్ ప్రమోటర్స్ అన్న దగ్గర ఒకటే. దీస్ ఫెలోస్ విల్ బి హ్యావింగ్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రమోషన్. ఓకేనా. సో 1, 2, 3, 4, 5 దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్. ఫస్ట్ ప్రమోటర్, ప్రొఫెషనల్ ప్రమోటర్స్. వీళ్ళ పనే కంపెనీస్ ప్రమోట్ చేసి వదిలేయడం. నెంబర్ 2, యాక్సిడెంటల్ ప్రమోటర్స్. వీళ్ళు ప్రతిసారి ప్రమోట్ చేయరు, ఏదో యాక్సిడెంటల్ గా ఇప్పుడు ప్రమోట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళ ఓన్ కంపెనీని వీళ్ళే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి. థర్డ్, ఫైనాన్షియల్ ప్రమోటర్స్. ఫైనాన్షియల్ ప్రమోటర్స్ అంటే అదేంటంటే ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ డిమాండ్ ఉంది అని తెలుస్తుందో, ఆ డిమాండ్ ఉంది, ఇప్పుడు మనం కంపెనీ స్టార్ట్ చేస్తే బోలెడంత ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు అనే ఐడియా ఉందో, అలా ఐడియా ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్రమోటర్స్ అంటారు. ఓన్లీ ఆ ప్రొడక్ట్ కి మార్కెట్ లో ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయని తెలిసిందో
అప్పుడు మాత్రం వీళ్ళు కంపెనీస్ ప్రమోట్ చేస్తారు. ఫోర్త్, టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ లేదో వాళ్ళ తరపున వీళ్ళు ప్రమోట్ చేస్తుంటే టెక్నికల్ ప్రమోటర్స్ అంటారు. అది ఫోర్త్. ఇన్స్టిట్యూషనల్ ప్రమోటర్స్, ఎవరికైతే టెక్నికల్ అసిస్టెన్స్ కావాలో, మేనేజరియల్ అసిస్టెన్స్ కావాలో, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలో వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ ప్రమోటర్స్ అంటారు. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్. ఎనీ డౌట్స్? సార్ చెప్పు. సార్ ఇప్పుడు కంపెనీ షేర్స్ కొనే వాళ్ళని ఫైనాన్షియల్ ప్రమోటర్స్ అని అనొచ్చు సార్. కంపెనీస్ షేర్స్ కొనే వాళ్ళని సార్. షేర్స్ కొనే వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటారమ్మా. అంటే ఇప్పుడు షేర్స్ కొంటే కంపెనీ వాల్యూ కూడా పెరుగుతుంది కదా సార్. షేర్స్ కొంటే కంపెనీ వాల్యూ పెరగడం ఏంటి? షేర్స్ అంటే ఏంటంటే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. కంపెనీకి కావాల్సిన క్యాపిటల్ మనం ఇవ్వడాన్ని ఏమంటామంటే షేర్స్ కొనడం. అంటే మనం కంపెనీకి డబ్బులు ఇస్తున్నాం, కంపెనీ మనకు షేర్ ఇస్తుంది. అర్థమవుతుందా? ఓకే. అంటే కంపెనీ రన్ అవ్వడానికి ఒక 100 రూపాయలు కావాలనుకోమ్మా, 100 మంది దగ్గర నుంచి రూపాయి తీసుకుంటుంది. అర్థమవుతుందా? అంటే కంపెనీకి కావాల్సిన 100 రూపాయల క్యాపిటల్ వచ్చిందంటా లేదా? ఆ కంపెనీకి ఎంతమంది ఓనర్స్ ఉన్నారంటే నువ్వేం చెప్తావు? 100 మెంబర్స్ ఓనర్స్. రేపు పొద్దున కంపెనీ బిజినెస్ చేసింది, ప్రాఫిట్ వచ్చింది. కంపెనీ ఎంత ప్రాఫిట్ సంపాదించింది అంటే 200 రూపీస్ సంపాదించింది. ఇప్పుడు ఒక్కొక్కడికి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 2 రూపీస్. అంతే, అయిపోయింది. అంటే ఆ ఒక్క రూపాయికి మాత్రం వాడు ఓనరు, ఆ ఒక్క రూపాయికి మాత్రం వాడు షేర్ హోల్డర్. అర్థమవుతుందా? ఆడి ప్రాఫిట్ లో ఎంతైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ ఆడుకున్న ఎంత షేర్ ఉందో అంత షేర్ ప్రాఫిట్ ఆడికి ఇచ్చేయాలి. 200 కాబట్టి 2 రూపీస్ ఇచ్చేసాం. అర్థమవుతుందా? షేర్ కొనడం వల్ల కంపెనీకి ఉండే వాల్యూ ఏమీ పెరగదు. షేర్ కొనడం అంటే ఏంటంటే కంపెనీకి మనం క్యాపిటల్ ఇస్తున్నట్టు, ఆ కంపెనీలో మనం ఓనర్ అవుతున్నట్టు. అర్థమవుతుందా లేదా? అంతేగాని ఈ ప్రమోటర్స్ షేర్స్ కొంటారు అని పెట్టుకోకండి అమ్మా. ప్రమోట్ చేసి వదిలేయచ్చు, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే షేర్ కొని కంపెనీలో ఓనర్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్రమోటర్స్ అండ్ ప్రమోషన్ లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కంపెనీని ఫార్మ్ చేయాలంటే ఫస్ట్ స్టేజ్ ప్రమోషన్. ఎవరికైనా డౌట్ ఉందా? తేజస్వి డౌట్ ఉందా? నో సార్. చంద్రరావు? నో సార్. చంద్రరావు, సెకండ్ స్టేజ్ ఏంటమ్మా? కంపెనీని ఫార్మ్ చేయాలంటే సెకండ్ స్టేజ్ ఏంటి? ఇన్కార్పొరేట్ ఆఫ్ కంపెనీ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ పేజ్ లో అదే ఉంది, ఓపెన్ చేయండి. ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ రిజిస్ట్రేషన్. అంటే ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం ఆర్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడం రెండు ఒక్కటే మీనింగ్. ఓకేనా? ఏం చేయాలి? కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలంటే ఏం చేయాలంటే కింద ఇచ్చాడు, స్టెప్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టెప్ ఏంటంట? అప్లికేషన్ ఫర్ అప్రూవల్ ఆఫ్ నేమ్. ఒక నేమ్ పెట్టుకోవడం, ఆ నేమ్ మాకు కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తేజస్వి ఉంది, పెట్టుకుంది తేజస్వి లిమిటెడ్ అని. చంద్రరావు ఉన్నాడు, పెట్టుకున్నాడు చంద్రరావు లిమిటెడ్ అని. అభిరామ్ ఉన్నాడు, అభిరామ్ పెట్టున్నాడు ఏఎం లిమిటెడ్ అని. ఎవరికి ఏ పేరు కావాలంటే ఆ కంపెనీకి ఆ పేరు పెట్టుకోవచ్చమ్మా. కానీ ఆ పేరు కావాలి అని చెప్పి ఏం చేయాలి? ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. సెకండ్, ప్రిపరేషన్ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఎక్కడో విన్నట్టు గుర్తు నాకు. ఎంఓఏ ప్రిపేర్ చేయాలి. అమ్మ ఏం చెప్పాను? ఎంఓఏ అండ్ ఏఓఏ అంటే ఏంటో చెప్పాను మీకు ఒకసారి. అందులో ఏముంటాయంటే ఇవి ఉంటాయమ్మా, తర్వాత నేర్చుకుందాం అని చెప్పాను, గుర్తుందా? ఏముంటాయి ఎంఓఏ అండ్ ఏఓఏ ఏముంటాయని చెప్పినప్పుడు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కంపెనీ ఫాలో అవ్వాల్సిన ఆర్ కంపెనీతో ఎవరైనా డీలింగ్స్ పెట్టుకుంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఈ ఎంఓఏ అండ్ ఏఓఏలో ఉంటాయి. ఓకేనా? ప్రిపరేషన్ ఆఫ్ ఎంఓఏ అండ్ నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ ఏఓఏ. ఫోర్త్ పాయింట్ చూడమ్మా, ప్రిపరేషన్ ఆఫ్ అదర్ డాక్యుమెంట్స్. ప్రిపరేషన్ ఆఫ్ అదర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఈ ఏఓఏ ఎంఓఏ కాకుండా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంట, ఆ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలంట. నెక్స్ట్ అమ్మా, ఫిఫ్త్ పాయింట్ స్టాట్యుటరీ డిక్లరేషన్.
స్టాట్యుటరీ అంటే లా అమ్మ, డిక్లరేషన్ అంటే యాక్సెప్ట్ చేయడం. సో లా ప్రకారం యాక్సెప్ట్ చేయాలి. స్టాట్యుటరీ, డిక్లరేషన్ ఏంటి వీటన్నిటి మీనింగ్ తర్వాత చూద్దాం. ముందైతే స్టేజెస్ చెప్తున్నాను. నెక్స్ట్ వన్, పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ. అంటే ఇప్పుడు మనం ఇన్కార్పొరేషన్ చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈ రిజిస్ట్రేషన్ కి కొంత ఫీజు డిసైడ్ చేస్తారమ్మా, ఆ ఫీజు పే చేయాలంట. పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ. అండ్ లాస్ట్ వన్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. అంటే పైన ఉన్న 6 పాయింట్స్ కానీ మనం ఫుల్ఫిల్ చేస్తే లాస్ట్ లో మనకి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటి? ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. అంటే ఏంటి? కంపెనీని మేము రిజిస్ట్రేషన్ చేసాము, కంపెనీ రిజిస్టర్ అయ్యింది అని చెప్పి మనకి ఏమి ఇస్తారంట? ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇస్తారంట. ఓకేనా? సో ఈ స్టేజెస్ అన్ని కంప్లీట్ చేసుకుంటే సెకండ్ స్టేజ్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ రిజిస్ట్రేషన్ అనే స్టేజ్ కంప్లీట్ అవుద్ది. ఇది ప్రమోషన్ స్టేజెస్ కదా, ప్రమోషన్ అయిపోయింది. ఓకేనమ్మా? ప్రమోషన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ రిజిస్ట్రేషన్. ఓకేనా? సో ఈ టాపిక్ రేపు చూద్దామా? ఈరోజు టైం అయింది. సో రేపు చూద్దాం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir.